ఎవరికి చేశాడమ్మా? సంక్షేమ వాళ్ళకి సంచి ఎవరికి కావాలరా? మా డబ్బులు మాకు ఇచ్చాడు ఆయన. మా దగ్గర నోటు కాడి కొట్టి ఆయన తీసుకొని ఇచ్చాడు. పెద్దమ్మ నీ పేరు? నా పేరు బీలీలమ్మ. ఎలా ఉంది పెద్దమ్మ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? మాకు మా పార్టీ అది అసలు. ఎందుకు అసలు మొహం అంత వెలిగిపోతుంది చంద్రబాబు నాయుడు? మాకు ఆయన కావాలి. మాకు ఎప్పుడు మన తరం బాగపోయినా మన పిల్లల తరాలు బాగుంటుంది. ఎందుకు ఆయన ఏమి చేయట్లేదు? ఏం చేసినా చేయకపోయినా మాకు ఆయన పార్టీ కావాలి. మాకు అంతవరకు అనుకునే వాళ్ళు 100 అనుకుంటారు చేయట్లేదని. ఏం చేస్తున్నారో మా మనస్సాక్షికి తెలుస్తుంది. ఏమి చేయట్లేదు, ప్రజల్లో తిరగట్లేదు, ఆయన వయసు అయిపోయింది, ఎందుకు గెలిపించుకున్నారు? అలాగే అంటారు తెలియని వాళ్ళు. ఆయన విలువ ఏంటో తెలిసిన వాళ్ళు అలాగ అనరు. మరి ప్రజలకు మంచి చేస్తాడా పెద్దమ్మ? చేస్తాడు. పేదవాళ్ళకి అండగానే ఉంటారు ఎప్పుడు. ఫంక్షన్ వస్తుందా మరి? ఇప్పుడు నేను ఒక మాట చెప్పనా, ఫస్ట్లో మాకు బాత్రూమ్స్ లేవు, ఏరియాలు ఎక్కడా లేవు. అయితే అక్కడ బాత్రూమ్స్ కానీ బాండా అమ్మగారు 20 లక్షలు చెక్ ఇచ్చాడు, మీరు కట్టుకొని లేలమ్మ అని. మరి అలా చేసిన వాళ్ళు మాకు ఇన్ని పరిపాలనలు వచ్చినా కానీ మాకు అలా ఎవరు చేయలేదు. అందుకే మాకు అంత అభిమానం. ఆడవాళ్ళని గుర్తించాడు ఆయన. ఉమ్మగారు కానీ చంద్రబాబు గారు కానీ ఆడవాళ్ళ గురించి గుర్తించాడు. పెద్దమ్మ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లీడర్స్ కానివ్వండి, ఇప్పుడు మీరు అన్నారు కదా బోండా ఉమ్మ గారు ఎమ్మెల్యే, ఆయన ఇలా ఎమ్మెల్యేలు కానివ్వండి ఇలా ప్రజల్లో తిరగడం తెలుస్తుందా ఈ ప్రభుత్వంలో? వస్తున్నారు కదా. గత 5 సంవత్సరాలు చూసారు, గత 5 సంవత్సరాలు ఎలా ఉంది? 5 సంవత్సరాలు ఏడ్చినట్టే ఉంది నాకు. ఎందువల్ల అంటే? ఎందుకంటే మేము నమ్మి ఓట్లు వేసుకున్నాం వాళ్ళకి. కానీ అయ్యా మరి ఏంటి మాకు ఇలా ఉంది వాతావరణం. ఇప్పుడు అవన్నీ మా కాలగొట్టి కట్టలు ఇల్లు అవన్నీ చూడండి ఒకసారి. పాములు కూడా వస్తాయి. అవును, జగన్ పట్టాలు ఇచ్చాడు, నేలకు తీసుకుంటావా? అదే మాకు చంద్రబాబు ఉంటే పాటు మాకు ఇల్లు కూడా ఇచ్చేసేవాడు. ఆయన లేపటాన్ని మాకు అట్లా ఆగిపోయాం మేము. గత 5 సంవత్సరాల్లో కూడా అన్ని మంచి పనులే చేశాను అని అంటున్నాడు. ఎవరికి చేశాడమ్మా? సంక్షేమ వాళ్ళకి సంచి ఎవరికి కావాలరా? మా డబ్బులు మాకు ఇచ్చాడు ఆయన. మా దగ్గర నోటు కాడి కొట్టి ఆయన తీసుకొని ఇచ్చాడు. నిత్యావసర వస్తువులు అనేవి గత 5 సంవత్సరాలు ఎక్కువ ఉన్నాయా పెద్దమ్మ? ఇప్పుడు ఎక్కువైనాయి అని అంటున్నారు కదా. ఇది కాదు, అప్పుడే ఎక్కువైతేనే మేము మరి గెలిపించుకున్నాం వీళ్ళని. కరెంటు బిల్లులు కూడా ఇప్పుడే ఎక్కువైనాయి అంటారు. అలాగే అంటారు. ఎక్కువ కలుసుకుంటాం కాబట్టి ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఎండాకాలం ఇంకా ఎక్కువ కలుసుకుంటాం, ఎక్కువ అవుద్ది. అది బెస్ట్ లీడరు చంద్రబాబు నాయుడు జగన్ అంటే ఎవరి పేరు చెప్తారు? మాకు చంద్రబాబు గారు కావాలి. ఆయనే మా లీడరు. చంద్రబాబు నాయుడు గారికి జగన్కి వ్యక్తిగతంగా తేడా ఏంటంటే ఏం చెప్తారు? ఏముంది, ఏం లేదు. ఆయన చేయలేడు, ఆయన చేస్తాడు అంతే. ఈయన చేస్తాడని ఎందుకు అంత నమ్మకంగా చెప్తారు? ఎందుకంటే ఆయన పరిపాలన మొదటి నుంచి మేము చూస్తున్నాం కాబట్టి. ఫంక్షన్ వస్తుందా పెద్దమ్మ? వస్తుంది. ఎవరికి? బాబాయ్ పెద్దనానికి వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తారు. 4,000. మరి ఇంతకు ముందు కూడా 2,000 ఉన్నప్పుడు 3,000 స్పాట్ లో చేసి ఏం చేశాడమ్మా? నెలగా సంవత్సరాలు 250 పెంచాడు. ఆయన ఎవరు అడిగారు? మేము అడగలేదు, ఆయన్ని అడగలేదు కదా. ఆయన అన్నాడు ఒకసారి 3,000 చేస్తాను, మేము ఆశ కొద్దీ వేసుకున్నాము. ఏది ఇవ్వలేదా మాకు? సంవత్సరానికి 3,000 నువ్వు 250 నువ్వు పెంచేది ఏంటి? అదేదో ఆయన ఇస్తాడు మాకు కూడా. మరి ఇప్పుడు ఈయన రావడమే 3,000 ఫంక్షన్ 4,000 చేస్తానని అన్నాడు. దాని తర్వాత 2 నెలలే కలిపి 7,000 ఇస్తాను అని చెప్పాను అన్నాడు. ఇచ్చాడమ్మా. ఇచ్చారా? ఇచ్చాడు. నిజంగా 4,000 ఫంక్షన్ 7,000 మా చేతికి వచ్చినాయి. ఇప్పుడు 4,000 తెల్లారిపాటికి వచ్చేస్తున్నారు. వాలంటీర్స్ తీసేశారు కదా, మరి ఫంక్షన్ తీసుకోవడానికి ఏమైనా ఇబ్బంది పడుతున్నారా? పెద్ద సార్ వస్తున్నారు మాకు. వాలంటీర్స్ కన్నా పెద్దవాళ్ళు పెద్ద సారే వస్తున్నాడు. ఏం చెప్తారు పెద్దమ్మ మరి చంద్రబాబు నాయుడు గారి గురించి? ఏముంది చెప్పడానికి, ఆయనే మాకు కావాలి. ఆయన పరిపాలన బాగుంటుంది, మాకు చాలా నచ్చుతాడు ఆయన. మేము బాగుపోయినా మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అభివృద్ధి చేస్తారని నమ్మకం ఉంది. అమరావతి వస్తే మాకు ఇంకా డౌటే లేదు. మరి తీసుకొస్తారా అమరావతి? వస్తుంది. మరి గత 5 సంవత్సరాల్లో 3గా విభజించారు. 5 సంవత్సరాలు చేసి ఆయన 3 ఉంటే మంచిదా, ఇలా 1 ఉంటే మంచిదా? 1 ఉన్నా 2 ఉన్నా చేసేవాళ్ళు ఎక్కడున్నా చేస్తారా? అంతే అంటారా? ఓకే పెద్దమ్మ.